వైకాపా ప్రభుత్వం పన్నుల భారం మోపి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని విజయవాడ ప్రజలు వాపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను సైతం వసూలు చేస్తూ నానా తిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో వివిధ పన్నులు, ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయల ఆర్థిక భారం వేసిందని మండిపడ్డారు. జగన్ సర్కారుకు ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో చెత్త పన్ను రద్దు చేస్తామన్న కూటమికే తమ మద్దతు అంటున్న విజయవాడ వాసులతో మా ప్రతినిధి కనకరావు ముఖాముఖి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాక చెత్త పన్ను వసూలు చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో చెత్త పన్ను వసూలు చేస్తుంది. దీని పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ వసూలు చేస్తున్న చెత్త పన్నుపై ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానంగా మీరు చెత్త పన్ను వసూలు చేస్తుందిగా, మీరు చెత్త పన్నుకి అసలు మీ స్పందన ఏంటి? అదేనండి, చెత్త పన్ను ఎందుకు తీసుకోవాలి? ఇంటి పన్నుతో పాటే చెత్త పన్ను, వాటర్ సంబంధించి డ్రైనేజ్ పన్ను అన్నీ వెళ్ళిపోతాయి కదా. విడిగా చెత్త పన్ను ఎందుకు? చెత్త తీసుకెళ్లే డబ్బాలకు కూడా మనీ తీసుకుంటున్నారు. అలాగే చెత్త పన్ను దీనికి సంబంధించి గతంలో ఎప్పుడైనా ఉండేదా? తెలుగుదేశం పార్టీ దీన్ని రద్దు చేస్తామని చెప్తుంది కదా, దాన్ని మీరు ఎలా అంటారు? లేదు, గతంలో లేదు, ఈ గవర్నమెంట్లోనే ఉంది, జగన్ గవర్నమెంట్లో. మేడం చెప్పండి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆ మేనిఫెస్టోకి సంబంధించి చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పింది. దానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, మీరేమంటారు? మేము మద్దతు ఇస్తున్నామండి. అసలు ఎందుకు కట్టాలి? మేము చెత్త తీసుకెళ్ళడానికి కూడా ఇంటికి 150 చొప్పున, రేకుల షెడ్ వాళ్ళకైతే 60 రూపాయలు, బిల్డింగ్ లో ఉండే వాళ్ళకేమో 120 రూపాయలు. ఒకవేళ కట్టం అన్నాం అనుకో, ఆ చెత్త తీసుకొచ్చి ఇంటి ముందు వేస్తారు. ఇది అసలు పద్ధతేనా? చెత్త ప్రభుత్వం, చెత్త ముఖ్యమంత్రి, చెత్త పనులే, అన్ని చెత్త పనులే. మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా అడుగుతున్నాడు. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నాడు? అలాగే ఇతర పనులు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇంటి పన్ను కానీ ఇతర పనులు కూడా పెరిగాయి. అలాగే విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు అన్నీ పెరిగాయి. దీనిపైన మీరేమంటారు? అంతకుముందు గవర్నమెంట్లో కరెంట్ బిల్లు కట్టాలంటే ఎప్పుడో సంవత్సరానికి 1.5 ఇయర్కి అట్లా పెంచేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, నెల పెరిగిపోతుంది. 2000 వచ్చేస్తుంది, 3000, 4000 కట్టే వాళ్ళకి 5000 వచ్చేస్తుంది. ఈ మామూలు సామాన్య ప్రజలకి ఎట్లా కడతారు ఇంత కరెంట్ బిల్లులు వస్తాయంటే? చెప్పండి, ప్రధానంగా చెత్త పన్నుకు సంబంధించి మీరేమంటారు? చెత్త పన్ను అనేది అసలు ఉండకూడదు సార్. ఏ ప్రభుత్వం కూడా, మాకు అంతకుముందు తెలుగుదేశం వచ్చినా సరే ఏ ప్రభుత్వంలో కూడా చెత్త పన్ను అనేది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లోనే చెత్త పన్ను వసూలు చేస్తుంది సార్. కరెంటు బిల్లులు కానీ ఎప్పుడెప్పుడు ఈ 2024, 2003 అలా అప్పటి నుంచి కూడా కరెంటు బిల్లులు నెల కలుపుకుంటూ వస్తున్నాడు సార్. వచ్చేదే 300 బిల్లు అయితే 2000, 1800 బిల్లు ఇప్పుడు చూపిస్తున్నారు సార్. చెత్త పన్ను కట్టపోతే మేము చెత్త తీసుకెళ్ళమని చెప్పి వాలంటీర్లు వచ్చి మాకు చెప్తున్నారు సార్. వసూలు చేయమన్నారు మమ్మల్ని, మీరు డబ్బులు కట్టండి, 60 రూపాయలు, 120 రూపాయలు కట్టండి, లేకపోతే మేము చెత్త తీసుకెళ్ళమని చెప్తున్నారండి. తెలుగుదేశం మేనిఫెస్టోలో చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పారు. దీన్ని మీరేమంటారు? చేస్తామన్నారండి చంద్రబాబు గారు. మేము చెత్త పన్ను తీసేసేస్తాము, అలాంటి చెత్త పన్నులు మేము వేయమని చెప్తున్నారు సార్. సార్ ప్రధానంగా చెప్పండి, చెత్త పన్ను వసూలు అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాకే చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? తర్వాత తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా చెత్త పన్ను రద్దు చేస్తామన్నారు. దీన్ని ఎలా చూడాలి? నాకు ఊహ తెలిసినంత వరకు అండి, ఏ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి చెత్త మీద పన్ను వేసిన ఈ గవర్నమెంట్ ఎవరు లేరండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్త మీద చెత్త పన్ను వేశారండి. చెత్త పన్ను వేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ చెత్త పన్ను వేయటం కూడా వసూలు చేసుకుంటున్నారు. 3 రోజులకు 4 రోజులకు వచ్చి చెత్త వసూలు చేస్తున్నారు. ఎక్కడ చూసిన డబ్బాలు కానీ ఎక్కడ చూసిన చెత్త అంతా అక్కడే ఉంటుంది. అదేంటి మేము చెత్త తీసుకెళ్ళని ఫోన్ చేసి వాళ్ళంటారు, సరే మాకు స్టాఫ్ లేరండి అంటున్నారు. మరి ఈ చెత్త పన్ను మీద వసూలు చేసిన డబ్బు అంతా ఏం చేస్తున్నారో తెలియదు. అందువల్ల ఏంటి, ఈ గవర్నమెంట్కి మేము యాంటీగా ఉండి ఏదైతే మా చెత్త పన్ను తెలుగుదేశంలో మేనిఫెస్టోలో పెట్టారో ఆ గవర్నమెంట్కి మేము సపోర్ట్గా ఉంటాము. ఈ గవర్నమెంట్ పోవాలని మేము కోరుకుంటున్నామండి. తెలుగుదేశం మేనిఫెస్టోకి సంబంధించి చెత్త పన్ను రద్దు చేస్తామని స్పష్టంగా దాంట్లో చెప్పారు. దీనిపైన మీరేమంటారు? చెత్త పన్ను అనేది చాలా బాధాకరమైన విషయం. చెత్త పన్ను కట్టము అని అంటే ఎక్కడెక్కడ డంప్స్ అన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేయటం, కుక్కలు ఆగం చేయడం, చాలా చిన్నపిల్లలు ఉన్న చోట చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే కరెంటు బిల్లులు కూడా 1000 రూపాయలు వచ్చేది, భార్యాభర్త ఇద్దరు ఉంటే 1000 రూపాయలు వచ్చే చోట 5000, 6000 కట్టడం అవుతుంది. అసలు ఇంతకుముందు ఎన్నడూ లేని చాలా భారం అవుతుంది. సామాన్యుడు జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. మాకు అసలు ఈ గవర్నమెంట్ అక్కర్లేదు. మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామన్నారు. ఇది ప్రజలు చెబుతున్న విషయం. చెత్త పన్నే కాదు, కరెంటు బిల్లులు కానీ ఇతర ఇంటి పన్ను ఇవన్నీ కూడా విపరీతంగా పెంచింది. అందుకోసమని మేమంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి విజయవాడ నగర ప్రజలు చెబుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎంతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.